హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఎక్కడ చూస్తే ఇప్పుడు పుష్ప మేనియానే, జుకైగానే సాలా అంటూ నార్త్ వాళ్ళు అంటున్నారు, తగ్గేదేలే అని చెప్పేసి తెలుగు వాళ్ళు అంటున్నారు. సో ఎక్కడ చూసినా పుష్ప మేనియానే, పుష్ప 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 పుష్ప. సో ఆ రేంజ్లో పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్, ఆ డైలాగ్కి తగ్గట్టుగానే పుష్ప 2 ట్రైలర్ కట్ అంతా ఉంది. ఫుల్ గ్రాండియర్. సుకుమార్ గారి కెరియర్లో ఇప్పటి వరకు ఇంత గ్రాండ్గా ఎప్పుడు సినిమా తీయలేదు. ఇదే ఫస్ట్ అండ్ ఓన్లీ మూవీ పుష్ప 2. ఆ రేంజ్లో ఏదైతే హైప్ ఉందో ఆ హైప్కి తగ్గట్టుగానే ట్రైలర్, ఆ సినిమా మేకింగ్ ఏదైతే ఉందో వర్త్, మన జస్ట్ ఆ విజువల్స్ చూడడానికి మనకి వర్త్ అయిపోతుంది. సినిమా టాకు బొక్క అని పక్కన పెడితే టికెట్ వర్త్ ఆ విజువల్స్ చూడడానికి చాలరా బాబు, మంచి సినిమా చూసాం అన్న ఫీల్ కలిగించే ట్రైలర్తో. అంత మంచి గ్రాండియర్గా ఉంది. సో ప్రజెంట్ పుష్ప 2 ట్రైలర్ గురించే ఎక్కడ చూసినా అదే మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతమంది, ఇంత ఆడియన్సు, ఇంత హైప్ ఉన్నటువంటి ఈ సినిమాకి మళ్ళీ సెలబ్రిటీస్ కూడా మాట్లాడుకుంటారు కదా. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్, పుష్ప 2 ట్రైలర్ని రాజమౌళి గారు చూశారట. రాజమౌళి గారు ట్రైలర్ చూసి ఆయనకి అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించిందట ట్రైలర్. బికాజ్ సుకుమార్ గారి సినిమాలన్నింటినీ అప్రిషియేట్ చేస్తుంటారు రాజమౌళి గారు. గతంలో వన్ నేను ఒక్కడినే తాలూకు సినిమాని కూడా అప్రిషియేట్ చేశారు. ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కూడా నిర్వహించారు ఆయన. అలాగే రంగస్థలం సినిమా చూసిన తర్వాత రామ్ చరణ్ తాలూకు పర్ఫార్మెన్స్, ఇంత మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఏంటా అని చెప్పేసి నేనే షాక్ అయ్యాను. ఆ ఎవల్యూషన్ ఏంటి రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్, అలా అది కూడా మాట్లాడారు. సో సుకుమార్ సినిమాలో ఒక ప్రపంచం ఉంటుంది, ఒక వరల్డ్ క్రియేట్ చేయడంలో సుకుమార్ గారు మాస్టర్ అని చెప్పేసి ఆయన ఎప్పటి నుంచో స్టాంప్ ఇస్తూనే ఉన్నారు. సో దానికి తగ్గట్టుగానే సుకుమార్ గారు ఈరోజు పుష్ప 2తో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. సో దాన్నే రాజమౌళి గారు కూడా కాల్ చేసి మరీ అప్రిషియేట్ చేశారట. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి గారు ట్రైలర్ చూసిన తర్వాత పర్సనల్గా సుకుమార్ గారికి కాల్ చేసి, నాకైతే పిచ్చిగా నచ్చింది సుక్కు, గట్టిగా కొడుతున్నావు, అసలు ట్రైలర్ మామూలుగా లేదని చెప్పేసి దగ్గర ఒక గంట సేపు మాట్లాడారంట రాజమౌళి గారు జస్ట్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత. సో ఆ రేంజ్లో రాజమౌళి గారికి నచ్చిందంటే అసలు ఏ రేంజ్లో ట్రైలర్ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు పుష్ప 2 ట్రైలర్ ఒక తెలుగులో కానీ బెంగాలీలో కూడా రిలీజ్ చేశారయ్యా. అలాగే తమిళ్లో కానీ, హిందీలో కానీ, మలయాళంలో కానీ, కన్నడలో కానీ ఎక్కడ చూసినా భాయి హవా. ఆ రేంజ్లో పుష్ప 2 ట్రైలర్ ఇండియా మొత్తాన్ని పాకేసింది. ఇండియా నంబర్ 1 డైరెక్టరే సుకుమార్ గారికి కాల్ చేసి మరి ఒక గంట సేపు ట్రైలర్ గురించి మాట్లాడారంటే ట్రైలర్ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించిన ట్రైలర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.